నమస్కారం అండి. ఈరోజు మీడియా ముందు రావాల్సి వచ్చింది ఎందుకంటే ఈ మధ్య కొన్ని జరుగుతున్న సంఘటనలను బట్టి రావాల్సి వచ్చిందండి. కొంతమంది జగన్మోహన్ రెడ్డిని గెలిపించలేదని, కాపులతో కోపంతో రెడ్డి అని పేరు మార్చుకొని ముద్రగాడు పద్మనాభం అనే వ్యక్తి ముద్రగాడు పద్మనాభం అనుకుండా పద్మనాభ రెడ్డి అని పెట్టుకున్నాడండి. సంథింగ్ పెట్టుకున్నాడండి. యాక్చువల్ గా పెట్టుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఓడించానని పెట్టుకున్నాడు. ఓకే, మంచిదే. మళ్ళీ ఇప్పుడు కాపులను మన వస్తుందండి. నీకు ఏం నైతిక విలువ ఉందండి? ఇప్పుడు వస్తున్నావు, నైతిక విలువ ఏది ఉందండి? పురాణానికి చెంచాగిరి చేస్తున్నావు నువ్వు కాపుల పేరుతో చెప్పి. నువ్వు కాపులు కామా? జగన్మోహన్ రెడ్డి ఆడిని ఆడిస్తుంటాడు. ఎవరిని? అంబటి రాంబాబుని. వాడు చెలరేగుతుంటాడు, వాడిని అరెస్ట్ చేసి తప్ప ఇంటి వాళ్ళని తిడుతూ ఊరుకుంటావా? ఆయన ముఖ్యమంత్రిని తిడితే ఊరుకోవాలా? ఏంటో మాట్లాడుతున్నావు? నువ్వు రెడ్డి పేరు పెట్టి మార్చుకున్నావు, సిగ్గు లేకుండా, శరం నీతి జాతి లేకుండా మమ్మల్ని నువ్వు విమర్శిస్తావా? ఎవడా నీకు ఇచ్చింది? ఎవడా నీకు కాపులు పేరు పెట్టుకుని రాజకీయం చేయమంది? నువ్వు ఒకడో కాపున్నావా? నాటకాలు చేస్తున్నావా అండి? నువ్వు కాపులు కాదా? కాపుల పేరుతో రాజకీయం చేస్తావా? కులాలను రెచ్చగొడతావా? కులాలను రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు కాబట్టి కులాలను రెచ్చగొట్టి ఈ ఈ ఆంధ్రప్రదేశ్ రాబోయే మారుస్తావా? అమరావతిని నాశనం చేస్తారా మీరు? ఎవ్వరు కూడా నాశనం చేయలేదు. ఇది కూడా చెప్తున్నాం. అమరావతిని నాశనం చేసే శక్తి మీకు లేదు. అది మీ వల్ల కాదు. మీ తాతలు వచ్చిన తండ్రులు వచ్చిన చేయలేరు. ఈ జాతిని, ఆ అమరావతిని ఎప్పుడు విడదీయలేరు. ఇది జాగ్రత్త పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ముద్రగడ పద్మనాభం ఇలాంటి వ్యాసాలు, పిచ్చి పిచ్చి వ్యాసాలు ఇస్తే